అరెస్టులకు సిద్ధంగా ఉండండి అంటూ మహానాడులో నారా లోకేష్ రెచ్చిపోయి మాట్లాడారండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, ఆర్కే రోజా, విడుదల రజని మీకు ఇంకా నోటి దూల తగ్గలేదు. అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కానీ, పిన్నెల్లి బ్రదర్స్ కానీ మీకు ఇంకా కొవ్వు తగ్గలేదు కాబట్టి అరెస్టులకు సిద్ధంగా ఉండండి అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. మనం ఇప్పుడు ఆ విషయంలో పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే సూపర్ 6 పథకాల్లో 3 పథకాలు అమలు చేసినట్టుగా చెప్పారండి లోకేష్ బాబు మహానాడులో. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు మహిళలకైతే ఓకే చెప్పేశారు. ఆల్మోస్ట్ ఉచిత గ్యాస్ సిలిండర్ రన్నింగ్ లో ఉంది. వృద్ధులు వితంతులకి 4,000 పింఛన్ కూడా కంటిన్యూగా ప్రాసెస్ లో ఉంది. దివ్యాంగులకు 6,000, మంచంలో ఉన్న వాడికి 15,000 రూపాయలకు పింఛన్ కూడా ఏకదమ్మున 1వ తేదీన ఖచ్చితంగా పింఛన్ వేయబోతా ఉన్నారు. వచ్చే జూన్ నెల అయితే 31వ తేదీ ఇవ్వడానికి సన్నద్ధాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తా ఉన్నారు. ఒకవైపు సూపర్ 6 అమలు చేస్తూ ఉండగానే 2019 నుంచి 2024 దాకా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అరాచకాలను వెలుగు తీయడానికి కోసంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నానా పాటలు పడుతుంది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క అవినీతి పరుల ఏరివేత. మొన్నటిదాకా పోలీసుల సహకారం కూడా పెద్దగా లేదు ప్రభుత్వానికి. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పోలీసులను గుడ్డలోడ తీస్తాను, వాళ్ళని అంగప్రదర్శన చేస్తానని చెప్పాడో అప్పటి నుంచి పోలీసులు చచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి అయితే అనుకూలంగా వచ్చారు. అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి కాస్త సులువైందనే చెప్పాలి. ఒకటేమిటి కుంభకోణాలు, లిక్కర్ కుంభకోణం ఏమిటి, ఇసుక కుంభకోణం ఏమిటి, ఫ్లాట్ల కుంభకోణం ఏంటి. ఫ్లాట్లు అంటే పేదలకు 1.5 సెంటు ఫ్లాట్లు ఇవ్వాలన్న ప్రాజెక్టులో భాగంగా అవినీతి. ఈ కుంభకోణాలన్నీ ఒక పక్కన పడేస్తే సోషల్ మీడియాలో విపరీతమైన బూతులు తిట్టే బ్యాచ్ ఒకటి. అది కుంభకోణం అనాలన్నా, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఎంకరేజ్ చేశారనాలన్నా అర్థం కాని పరిస్థితి. అలాంటి వాళ్ళ భర్తం పట్టేందుకు లోతుగా విచారం చేయాల్సి వస్తుంది. పోలీసులకు, సిట్టుకు, సిఐడికి, సిబిఐకి సమయం దొరకడం లేదు. ఇప్పటికే లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అనేవాడు, గోవిందప్ప బాలాజీ రెడ్డి అనేవాడు, ధనుంజయ రెడ్డి అనేవాడు, కృష్ణమోహన్ రెడ్డి అనేవాడు అందరూ ఎక్కువగా రెడ్లే ఉంటారు ఇందులో. ఈ కారణం చేతనే జగన్మోహన్ రెడ్డి పాలన అనిపించుకోవాల్సి వచ్చింది. సరే, దాని తర్వాత వచ్చేసి మెయిన్ క్యాండిడేట్, బాగా బలిసిన క్యాండిడేట్ మిథున్ రెడ్డి. వీళ్ళందరినీ విచారణకైతే పిలిచడం జరిగింది పోలీసులు. విజయసాయిరెడ్డి అందించిన సమాచారం అయితే సిట్ అధికారులకు బాగా ఉపయోగపడింది. ఫైనల్ గా అవినీతి సొమ్ము ఎక్కడ పెట్టారా, ఎవరికి ఇచ్చారా అనే విషయంలో రాజ్ కసిరెడ్డి మొత్తం సమాచారాన్ని చెప్పేసినట్టుగా సమాచారం. రాజ్ కసిరెడ్డి ఫైనల్ గా ఎవరికి చెందిందని చెప్తారా అనే విషయం, అప్రూవర్ గా మారతాడని అనేది అనుమానమే. ఇప్పటి వరకే అరెస్ట్ అయిన ఈ నేతలతో పాటు తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళంతా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. గుంటూరులో చెలరేగిపోయిన ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, అటు నా లోకేష్ గారి మీద రెచ్చిపోయినటువంటి బోరుగడ్డ అనిల్ అనేవాడిని ఇప్పటికీ జైల్లోనే ఉన్నట్టుగా సమాచారం. వాడికైతే బలుపు దించారు. 30 కేజీలు బరువు దిగిందంటే వాడు హెల్దీగా చాలా బాగున్నట్టు. వాడికి తిట్టమన్నా బూతులు తిట్టే పరిస్థితి లేనట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీ సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 8 కేసులు ఉన్నప్పటికీ ఒకే ఒక కేసులో బెయిల్ సంపాదించాడు. 10th క్లాస్ చదువుకునేవాడు 8 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి 1 సబ్జెక్ట్ లో పాస్ అయినట్టుగా ఉంది వాడి పరిస్థితి. ఇంకా 7 కేసుల్లో బెయిల్ పొందాలి. వీళ్ళందరే కాకుండా ఇంకా బయట తిరుగుతా, సవాలు విసురుతా, నోటు దురుసు ఏమాత్రం తగ్గించుకోకుండా ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్టు చేస్తే తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకైతే సంతోషం పూర్తి స్థాయిలో దక్కేలా లేదు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అరెస్ట్ కాబోయే వాళ్ళ సంఖ్య చాలా పెద్దదిగా ఉంది లిస్టు రెడ్ బుక్ లో కూడా. రాబోయే రోజుల్లో గుడివాడ గూట్లే మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అని కూడా అనుకోవాలా. మన నారా లోకేష్ అన్నట్టు సన్నబియ్యం సన్నాసి. అన్నిటికంటే ముఖ్యంగా బూతుల మంత్రిగా, నోరు తెరిస్తే బూత్ వచ్చే మంత్రి వాడేనండి. బూతుల మంత్రిగా బాగా పేరు పొందిన కొడాలి నాని, అతని పేరు కొడాలి వెంకటేశ్వరరావు, కానీ నాని అంటూ గబ్బు పేరు తగిలించుకున్నాడు. ఈ కొడాలి నాని అరెస్ట్ అయితే ఖచ్చితంగా తప్పదు అంటున్నారు. కొడాలి నాని హైదరాబాద్ లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, విజయవాడలో ఉన్నా వాడిని ఎప్పుడు ఒక 5-6 మంది పోలీసులు దూరం నుంచి గమనిస్తానే ఉన్నారు. తర్వాత ఆర్కే రోజా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆడేసి ప్యాలెస్లు కొట్టేసింది. అందులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ యూట్యూబ్ స్టార్ తను కూడా ఆ కేసులో సంబంధం ఉన్నట్టుగా సమాచారం. ఇక చిలకలూరుపేట విడుదల రజని, చిలక అనకూడదు తప్పైద్ది మహిళ కాబట్టి చిలకలూరుపేట విడుదల రజని చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క, ఆ మొక్క కాస్త తులసి మొక్కగా అనుకుంటే గంజాయి మొక్కగా మారిపోయింది. మాజీ మంత్రిగా ఒక వెలుగు వెలిగింది. మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించి వసూలు చేసిన డబ్బులో దొరికిపోయింది. దానికి సంబంధించిన కేసు
కేసు ప్రస్తుతానికి ఫైలింగ్ లోనే ఉంది. తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు ఇద్దరు కలిపి, ఒకటికైతే బాగుండదని ఇద్దరికి కలిపి వాళ్ళ ఇద్దరు జంట హత్యల కేసుని చెప్పాలి A1 A5 గా ఉన్నారు. వీరితో పాటుగా మరికొందరి నేతలు సకల శాఖ మంత్రిగా పేరొందిన వారు కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వెనకుండి ముందంతా సజ్జల రెడ్డిగా కనిపించినటువంటి వ్యక్తి. పూర్తి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి మరియు తనయుడు సజ్జల భార్గవ రెడ్డి నిన్న తాజాగా విచారణకు హాజరయ్యారు. ఈ సంవత్సరం అంతా వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి వాడికి హైకోర్టు సుప్రీంకోర్టు బెయిల్కు తిరగడమే పోయింది, ముందస్తు బెయిల్కి. ఏ కోర్టు కూడా వాడికి ముందస్తు బెయిల్ ఇలా. ఎందుకంటే వాడి సోషల్ మీడియా పరిశీలించడం, ఆ బూతులు చూడడం, వీడికి బెయిల్ ఇగుడుతురా అనడం, రిజెక్ట్ చేయడం, ఇదే తంతు అయిపోయింది. ఇంకా కాదు కూడదు అనుకుని విచారణకు హాజరయ్యాడు వాడు. నిన్న విచారణలో అయితే ఒక విషయాన్ని చెప్పడం అయితే జరిగిందట. నేనేమి వైసీపీ వాలంటీర్లకి నేనేమి నాయకత్వం వహించలేదు అని చెప్పాడట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది నేను కాదు, అది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది వాలంటీర్లని వాలంటీర్ల మీదకి దొబ్బేశాడు. దాంతో పోలీసులు సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు, తర్వాత పిలిచినప్పుడు రా అని చెప్పి పంపించేశారు. అంటే ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి వాలంటీర్లని ఇరికిచ్చినట్టు లెక్క. రాబోయే కొద్ది రోజుల్లో భార్గవ రెడ్డి కూడా జైలు ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధమవుతాడని మనకు చూచాయిగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం కార్యాలయం పార్టీ మీద దాడి చేసిన కేసులో సుమారుగా 100 మంది దాకా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. కొంతమంది బెయిల్ పొందారు. ఇప్పటికీ ఆ కేసులో కొంతమంది కీలక నేతలను విచారణల దశలోనే ఉంది. సకల శాఖ మంత్రి కూడా ఆ లిస్ట్ లో ఉన్నారు. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదై ఉన్నది. ముందు జరగబోయే రోజుల్లో ఈ అరాచక శక్తుల్ని జైలుకు పంపించేందుకు కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గాను, ఒక విధంగా దానికంటూ ఒక ప్రత్యేక పర్యవేక్షణ పెట్టినట్టుగా కూడా సమాచారం. అక్రమార్కుల భర్తం పట్టడం కోసం ఒక పర్యవేక్షణ పెట్టకపోతే వీళ్ళు చేసే పనులకి మన ప్రభుత్వం డిస్టర్బెన్స్ అవుతుంది, రాష్ట్రం ఎదుగుదల పోతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇది ఇట్టుంటే ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కొత్తగా కొన్ని మాటలు చెప్తాడు, పిల్లలకు చెప్పినట్టు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, కూలిపోతుంది అని చెప్పేసి. ఈ యొక్క విషయాన్ని వేణుస్వామి చెప్పాడా, లేకపోతే కాకినాడ పీఠాధిపతి మన జగన్మోహన్ రెడ్డికి గురువు అయిన ఆత్మ లాంటి వాడు చెప్పాడా అనేది అర్థం కావడం లేదు. లేదా దానికైనా కూలిపోవడం కోసం ఏమన్నా వేణుస్వామి దగ్గర ఏమైనా యాగాలు చేపిస్తాడు అనేది కూడా అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ప్రభుత్వం అప్పచెప్తే 1 సంవత్సరం అయింది, ఇప్పటికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్ననే 3 సార్లు కళ్ళు మూసుకుని తెచ్చారట. 3 ఏళ్లు గడవలేదు, 3 నిమిషాలే అయిందట. ఇంకా 4 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉంటారు. మన ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ లోకేష్ బాబే మొత్తాన్ని రాష్ట్రాన్ని నడిపిస్తారన్న సంగతి మనకు తెలిసిందే. జమిలీ ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారమే పోతుంది కేంద్రం అనే విషయం మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి అయితే కేంద్రం నుంచి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఆయన వచ్చే ఏడాది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు కాబట్టి ఆయన పాదయాత్ర ముగిసే నాటికి జమిలీ ఎన్నికలు పెట్టేస్తామని చెప్పారట. ఒక వార్త వైసీపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. గిరగిర జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లాస్ట్ పాదం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే జమిలీ ఎన్నికలు వస్తాయంట. ఈ ప్రభుత్వానికి 6 నెలల డెడ్ లైన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదట. ఏంటంటే మనసులో ఏదైనా కుట్రలకు ప్లాన్ చేస్తానడా ఏందనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉంది. వైసీపీ నేతలు మంచి సీనియర్ మోస్ట్ పాపులర్ నేతలైతే ఒక 6 మంది అరెస్ట్ అయ్యేదానికి ముందు అవకాశం కనబడతా ఉంది. అందులో ఆడామగా ఇద్దరు ఉన్నారు. కేసులు అయితే చాలా బలంగా ఉన్నాయి. వీళ్ళందరూ హైకోర్టు సుప్రీంకోర్టులు అందరూ తిరిగి మీకు బెయిల్ ఇచ్చేది లేదు అని చెప్పేసుకున్నారు. బెయిల్ అయితే రాలేదు కాబట్టి ఇక వాళ్లే స్వయంగా వచ్చి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. చిత్రం ఏంటంటే అదే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంటే కనుక వాళ్ళని బెయిల్ కూడా తిరగనిరు, నేరుగా ఇంటికి వెళ్లి భుజాన్ని వేసుకుని ఎత్తుకొని వచ్చేవాళ్ళు. ఇంకా మన బ్యాడ్ లక్ కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు కోర్టులకి సుప్రీంకోర్టులకి తిరిగి వాళ్ళకి బెయిల్ రాదనిపించేంత వరకు కూడా ఓపికగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక మంచి నెంబర్ 1 కీలక నేత అరెస్ట్ కాబోతున్నాడు వైసీపీలో. ఆ నేత ఎవరనే విషయాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.